లోకేష్ పవన్ కళ్యాణ్ ఫెవికాల్ బంధం. రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే ఇస్తుంది. కానీ జనం గుండెల్లో స్థానం సంపాదించాలంటే అహర్నిశలు శ్రమించాల్సిందే. ఒకప్పుడు ఆయన్ని విమర్శించిన నోళ్లే నేడు ఆయన్ని కీర్తించేలా చేసిన ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. ఏంటి ఆ నిర్ణయం? అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం అంతలా ఎందుకు పొగడ్తలతో ముంచెత్తారు? అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో జరగబోయే ఆ మహా మార్పు ఏంటి? తెలుగుదేశం పార్టీ హిస్టరీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. యువ నాయకుడు, ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. కేవలం ఒక నాయకుడి కొడుకుగాని కాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సామెతను నిజం చేస్తూ ఒకప్పుడు తనపై వచ్చిన విమర్శలన్నిటినీ యువగలం పాదయాత్రతో తిప్పికొట్టారు లోకేష్. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పాలిటిక్స్ లో వానను ఎండను లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో జనం కష్టాలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేసిన ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా ఆయన ఈ పదవికి 100% అర్హుడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ న్యూస్ పై జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. చేతులు కలిస్తేనే చప్పట్లు, మనసులు కలిస్తేనే మహాకూటమి అన్నట్లుగా పర్ఫెక్ట్ గా మిత్రధర్మాన్ని పాటిస్తూనే లోకేష్ పనితీరును పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేశారు. నారా లోకేష్ నియామకం ఒక శుభ పరిణామం. ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలి అంటూ పవన్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం కూటమి శ్రేణుల్లో డబుల్ జోష్ నింపుతుంది. ఒకవైపు ఐటీ మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు పడుతున్న తపన, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ పగ్గాలు, అటు పాలనను ఇటు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో లోకేష్ తన సత్తా చాటుకుంటారని, నవతరం రాజకీయాలకు ఆయన ఒక దిక్సూచిగా నిలవాలని జనసేనాని కోరుకోవడం ఏపీ భవిష్యత్తుకు పాజిటివ్ సైన్. మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఈ ఆత్మీయ అనుబంధం రాబోయే రోజుల్లో ఏపీ ప్రగతికి సరికొత్త బాటలు వేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.